స్వామియే శరణమయ్యప్ప, షట్ శాస్తావే శరణమయ్యప్ప. సిద్ధిబుద్ధి వరసిద్ధి మహాగణపతి నమః. శుభం లాభం సిద్ధిబుద్ధి వరసిద్ధి మహాగణపతి నమః. నేను మీ శివ నరసింహతంత్రి. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనము ప్రతిరోజు కూడా అన్ని రకాల ధనాని కోసము, ఆరోగ్యం కోసము, ఉద్యోగం కోసము, కళ్యాణం కోసము అన్ని రెమెడీస్ మనం చెప్తూ వస్తున్నాం అన్నమాట. మనము ఏ రెమెడీ అయినా కూడా కేరళ పద్ధతిలో మనము రెమెడీ చెప్పుకుంటూ వస్తున్నాము. అది కూడా భగవంతుడు మనకు 1,38,00,000 సంబంధించిన దుష్టగ్రహాలు ఉంటాయి. నవగ్రహాలు 9 ఉన్న 1,38,00,000 దుష్టగ్రహాలకు సంబంధించిన మనకు అదే విధంగా ముందుగానే భగవంతుడు మనకు అవిట్లని ఎలా కలియుగ బాధల్ని ఎలా మనము ఎదుర్కొని ముందుకు వెళ్ళాలని ఇవన్నీ కూడా భగవంతుడు మనకు ముందే ఏర్పాటు చేసి పెట్టాడు. ఆ రెమెడీస్ కూడా కొంతమంది గురువులు కూడా అందరూ కూడా దాన్ని అభ్యసించి మన దగ్గర దాకా వాళ్ళు తీసుకొస్తూ మనకు చెప్తున్నారు. మనం అందులో ఎన్నో పాటిస్తున్నాము, అన్నీ కూడా విజయం సాధించుకుంటూ వస్తున్నాము. ప్రతి ఒక్క రెమెడీ కూడా మనము మన సంకల్పంతో నిండుగా చేయండి, అన్నీ కూడా బాగుంటాయి. మనము లక్ష్మీ సంకల్పంగా లక్ష్మీదేవి అఖండ లక్ష్మీ యోగం అనేది మనం ఎలా సంపాదించుకోవాలి, ఏ కార్యక్రమమైన కలియుగ బాధల్లో మనం ఎలా అధిగమించాలంటే సంపూర్ణ దేవ అనుగ్రహము, లక్ష్మి కటాక్షము, గురువుల అనుగ్రహము, తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మనము జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. మనము ఏ వర్క్ చేసినా, ఏ బిజినెస్ చేసినా, ఉద్యోగం చేసినా లక్ష్మీ సాధన కోసం చేస్తుంటాం, లక్ష్మి కోసం, డబ్బు కోసం. అయితే డబ్బు నిండుగా దినదిన అభివృద్ధిగా 4 విధాలుగా డబ్బు రావాలి. ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది గురుగారు? ఇప్పటికి కూడా చాలా మేము చేశాము, సరే అన్నీ కూడా బాగున్నాయి, ఇంకా బాగుండాలి గురుగారు, ఏదైనా మంచి రెమెడీ చెప్పండి అని చాలామంది అడుగుతారు. సరే, అందులో మనము చక్కటి రెమెడీ, ధనం అనేది 4 విధాలుగా మన ఇంటికి వచ్చేటట్టుగా, లక్ష్మీ కటాక్షము నిండుగా లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి స్థిరంగా ఉండే విధంగా ఒక లక్ష్మీ దీపము, ఐశ్వర్య దీపము. మనకు ఏ డబ్బైనా కూడా, ఏ కార్యక్రమం చేసినా కూడా మనం అంటే జీవనం అనేది పంచభూతాలుగా మనము పంచభూతాల సాక్షిగా పంచభూతాలని వినియోగించుకొని మన జీవితం అనేది కొనసాగించి ముందుకు వెళ్తున్నాము. అదేవిధంగా మనము లక్ష్మీ కటాక్షం కోసము లక్ష్మీదేవిని మన ఇంట్లో స్థిరంగా ఉంచుకోవాలి అనుకుంటే మనము ఒక పంచదీపాలు ఏర్పాటు చేయించాలి. పంచదీపాలని మనకు ఆవు పిడికతో చేసిన ప్రమిదలు తీసుకోవాలి. ఆవు పిడికతో చేసిన ప్రమిదలు ఒక 5 తీసుకోవాలి. అవిట్లని ఇలా మనము ఇంటి లోపల మనము ఒక పీట మీద తెల్లగుడ్డ పరిచి, అంటే తెల్లగుడ్డ వేయచ్చు. రెండో ఆప్షన్ పింక్ కలర్, రోజ్ కలర్ ఉన్న గుడ్డ వేయచ్చు. దాన్ని ఒక పసుపుతోటి ఇలా మనము ఒక ముగ్గుగా వేసుకోవాలి. ఇలా మనము ముగ్గుగా వేసుకోవాలి. అంటే ఒక డబ్బా నిలువుగా, ఒక డబ్బా అడ్డంగా వేసుకుంటే నిలువుగా అవుతుంది. అంటే 1, 2, 3, 4, 5 ఈ 5 ప్లేసెస్లో 5 దీపాలుగా పెట్టాలి. మనం ఇట్లా 5 వేసేసుకున్నాం కదా, 5 పీసెస్లో పెట్టేసుకొని మనకు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దీపం వెలిగించాలి. అయితే ఇది 4 దిక్కులు, ఒకటి ఈస్ట్ ముఖంగా, ఒకటి సౌత్ ముఖంగా, ఒకటి వెస్ట్ ముఖంగా, ఒకటి నార్త్ ముఖంగా ఈ ఒత్తులు అనేది నెయ్యి వేసి దీపాలు వెలిగించాలి. మధ్యలో మాత్రము మనకు పువ్వొత్తిగా పెట్టాలి. మధ్యలో దీపానికి పువ్వొత్తిగా పెట్టి ఈ 5 దీపాలు మనకు ఏ రోజు చేయాలో గురుగారు అనేసి అంటుంటాం. శుక్రవారం రోజు మనకు రాత్రి 8 నుంచి 9 గంటల లోపల వెలిగించాలి. శుక్రవారం రోజు తిదివార నక్షత్రాలు మంచి చూసుకోవాలి. అదే శుక్రవారం రోజు కూడా మనకు 8 నుంచి 9 గంటల సమయంలో ఈ రాత్రి 8, 9 గంటల సమయంలో వెలిగించాలి. లేదు గురుగారు అంటే పొద్దున మార్నింగ్ వెలిగించాలనుకుంటే 6 నుంచి 7 గంటల వరకు వెలిగించండి. కొంతమందికి అమ్మలందరూ కూడా ఇంటి కార్యక్రమాలు అన్నీ చూసుకోవాలి కాబట్టి వాళ్ళకు ఉదయం సమయంలో అనుకూలంగా ఉంటే వెలిగించండి. లేని పక్షంలో రాత్రి అమ్మవారి దీపం వెలిగించండి. వివాహలక్ష్మీదేవి అనుగ్రహం మనకు ఎప్పటికి ఉంటుంది. వివాహలక్ష్మీదేవి దీపం అన్నమాట ఇది. ఈ ఇలా దీపం పెట్టడంలో లక్ష్మి స్థిరంగా ఉండిపోతుంది. వివాహలక్ష్మి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. హృదయలక్ష్మి శ్రీ కలియుగ దైవం లార్డ్ రిచ్గా ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి
అనుగ్రహము అమ్మవారి ఎప్పుడు ఆయన హృదయంలో ఉంటుంది స్వామి లక్ష్మీదేవి. ఆ అమ్మవారు అనుగ్రహం మనకు నిండుగా ఉండాలంటే ఇలా దీపం పెట్టేస్తే మనకు అన్ని విధాలుగా ఉంటుంది. అయితే ఈ దీపం అనేది 5 దీపాలు ఇలా పెట్టేసేయాలి. మనకు 5 దీపాలు ఇలా ముగ్గు వేసేసి 5 దీపాలు పెట్టి ఈస్ట్ ముఖంగా ఒకటి, సౌత్ ముఖంగా ఒకటి, ప్లస్ నార్త్ ముఖం ఒకటి, వెస్ట్ ముఖంగా ఒకటి, ఈ మొత్తము దీపారాధనలు వెలిగించేసి మధ్యలో అది మాత్రం పైకి చూసేటట్టుగా మనకు పువ్వు వేయాలి. నెయ్యి వేసి దీపం వెలిగించాక ఇందులో ఒక్కొక్క దాంట్లో 5 లవంగాలు వేయాలి. ఒక్కొక్క దాంట్లో 5 లవంగాలు వేసేసి అందులో పచ్చకర్పూరం మనము అన్నిటి కూడా పచ్చకర్పూరం వేసేసి దీపం వెలిగించేసి ధూపం కూడా వేయాలి. ధూపం వేసిన తర్వాత మనకు ఒక చిన్న గిన్నెలో, వెండి గిన్నె ఉంటే పర్లేదు, లేదంటే ఏదైనా పర్లేదు, అందులో మనకు ఎండు ద్రాక్ష కిస్మిస్ అనేది మనకు నైవేద్యంగా పెట్టాలి. పెడితే మనకు అన్ని విధాలుగా విజయంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది, అమ్మవారి కటాక్షం ఉంటుంది. తర్వాత అతి శీఘ్రంగా మనము ఎంత నిరుపేదగా ఉన్న వాళ్ళు కూడా అతి శీఘ్రంగా ధనవంతులుగా మారుతారు. ఇలా మనకు 16 శుక్రవారాలు చేస్తూ ఉంటే మనకు ఖచ్చితంగా అవుతుంది. మీరు మొదటి వారం నుంచే మీకు అనుకూలంగా అంతా మారుతుంది. 16 శుక్రవారాలు ఖచ్చితంగా చేయండి. లక్ష్మీదేవి కటాక్షం పొందండి. ఇంట్లో కూడా అందరూ ఆరోగ్య ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ శివనరసింహ తండ్రి. ఇంకా మీకు ఏమైనా నా నంబర్ స్క్రోలింగ్ అవుతుంది, మా కేరళ పద్ధతిలో మీకు జాతక రీత్యా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు జాతకం కూడా చూడాలనుకున్నా, మీకు ఏ విధమైన ప్రాబ్లమ్స్ కానీ, ఇంట్లో ఏ దుష్టగ్రహ ప్రాబ్లమ్స్ కానీ, ఏ నవగ్రహ ప్రాబ్లమ్స్ గురించి అయినా కూడా నాకు కాల్ సంప్రదించి, వాట్సాప్ ద్వారా సంప్రదించి ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని నా ఫోన్లో మాట్లాడవచ్చు. లేదంటే నా ఆఫీస్ వచ్చేసి సెకండ్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది. నా అపాయింట్మెంట్ తీసుకొని కూడా మీరు రావచ్చు. శ్రీ షట్శాస్త్ర జ్యోతి కేరళ జ్యోతిష్యాలయం అని మనకు సెకండ్రాబాద్లో ఉంది. శ్రీ షట్శాస్త్ర అఖండ అదృష్ట దైవిక వస్తువులు ఆఫీస్ కూడా ఉన్నది. ఏదైనా కూడా మనకు ఎంతమంది గురువులు అందరూ కూడా ఒక వస్తువు గురించి చెప్తే ఆ వస్తువు అనేది మన దగ్గర దొరికిపోతుంది. మీరు మా ఆఫీస్కి రావచ్చు. అన్ని విధాలుగా మీ జాతకరీత్యా పరిశీలించి అసలు ఏం ప్రాబ్లం ఉందో చెప్పి మీకు అనుగ్రహించి ఆ చక్కటి రెమెడీ చెప్పి ఏదైతే ఏ దేవ కార్యాలైనా కూడా ఏది చేస్తే మీకు బాగుంటుందో మీకు అది చూసి చెప్తామన్నమాట. స్వామి శరణమయ్యప్ప.